దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరి మరణాత తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ బాగున్నారు కదా? మీ అందరూ సంతోషము సమాధానముతో ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లల ప్రార్థన చేసుకున్నాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవా, నీ కొందనాలు తండ్రి. ఈ సమయంలో నీ దాసుడిని నేను నీ లేఖనమును చేతపట్టి ప్రభా నీ ఎదుటికి చేరున్నాను. నన్ను నా తలంపులు మరుగు చేసి నీ వాక్యముతో నింపి, నీ వాక్యముతో బలపరిచి, నీవే మాట్లాడితే నువ్వు నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని తండ్రి, నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. ఎందుకనగా దేవా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా మాటలు ఎవరు వినరు, శ్రద్ధ పెట్టరు. దానికి నీవే మాట్లాడే నీ లేఖనము ద్వారా బయలుపరచమని, నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామం అడుగొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయ కాలములో సుమారు మనం మరి నిన్నటి కాలములో 19-20 వచనాల వరకు వివరించుకున్నాం. ఈరోజు 20 వచనములో మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలు అని ఇక్కడ కొన్ని విషయాలు తలంచుచున్నారు. ప్రియులారా, మనం గమనించినప్పుడు అపోస్తలు చేతులించుట వలన పరిశుద్ధాత్మ వారికి కనపడి సీమోనును చూచి, వారి ఇచ్చట దైవ్యమును నేను ఎవరి మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందు అనుకునువా? తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపవలేదు. కాబట్టి ఈ నీ చెడుతనమును మారు మనసు ప్రభువును వేడుకునుడి. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వమును దుర్నీతి బంధకములను నాకు కనబడుచున్నదని. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదీను నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకునుడని చెప్పెను. అంతటా వారి సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము గురించి యెరూషలేమును విడిచిపెట్టుచు సమరయుల అనేక గ్రామములు సువార్త ప్రకటించ వచ్చిచిరి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కాసుకుమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కండాకై మంత్రి అయి ఆమె యొక్క ధనాకారము అంతటి మీదను ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చింది. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకునమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుపోయి అతను ప్రవక్త అయిన యెషయా గ్రంథము విని, ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతున్నావని, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా అని అతను అడగగా అతడు, ఎవరైనా నాకు త్రోవ చూపుకొని ఉంటే ఎలాగ గ్రహించుదనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని. అంటే ప్రియులారా,
నువ్వు గ్రహించుచున్నావంటే ఎవరైనా నాకు తెలియపరిస్తే దాన్ని గ్రహించగలను, కానీ చదువుతున్నాను, గ్రహింపుకు అర్థము నాకు అంతు చిక్కటలేదు అనే విషయాన్ని ఈ నపుక్షకుడు చెప్పుచున్న మాట. ప్రియులరా, దైవజనుడు భక్తుడు వెళ్ళి అడుగుతున్నాడు, ఎందుకు చదువుతున్నావు? దేవుడు ప్రేరేపంగా యువగా వెళ్ళి అడుగుతున్నాడు. ఈరోజు చాలా మంది ఈ వచనాలన్నీ కూడా 20 నుండి 30 వచనాలు మనం అన్ని చదువుతున్నాం. అయితే ఈ వచనాల్లో అపోస్తుడైన పౌలు తన శిష్యులతో మాట్లాడినప్పుడు ఏ రకంగా మాట్లాడగలుగున్నారు, ఏ రకంగా వారు ఉపదేశించారు, ఏ రకంగా వాక్యానికి లోబడ్డారు అనే విషయం మనం గమనిస్తూ ఉంటే ప్రియులారా, వాక్యము ఏం చెప్తుందంటే, ఈరోజు నీవు నీ తలంపును బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి సమానము తత్వం కలిగి సమానము కలిగి జీవించుమని లేఖనము చెప్తుంది. అయితే ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో అది మాత్రం జరగట్లేదు ఈ లోకంలో. ఎందుకు అని మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న అశ్రద్ధ అనుకోవాలా, జాగ్రత్త అనుకోవాలో తెలియదు, కానీ ఈరోజు చాలా మంది ప్రభువుని ఎరగక ఏదో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామని అనుకుని జీవించేవారు తప్ప, ఇవాళ అందరూ కూడా కార్యాల నిమిత్తమే ప్రార్థన తప్ప పరలోక సంబంధంగా జీవిందామని ఎవరు అనుకోవట్లేదు. కానీ అపోస్తుడైన పౌలు మొదటి వచనము కంటే 8వ వచనం వరకు, ఇప్పుడు 9వ వచనం కూడా 8వ వచనం మొత్తం కంప్లీట్ చేయబోతున్నాం. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ నపక్షకుడు అనే వ్యక్తిని, నపక్షకుడు అంటే మీకు తెలుసు కదా ఎవరు అని గమనించండి ఒకసారి. దేవుడు ఎందుకు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ మాటలని వివరిస్తున్నాడంటే మనం దీన్ని బట్టి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మంచివారు వినకపోతే దేవుడు ఎవరిని వాడుకుంటే వారు మన దగ్గరకు వచ్చి నమస్కారం దండం పెట్టవలసిన వారు మనం వెళ్ళి వారికి దండం పెడతాం. అంటే మనం ఏ స్థితికి జారిపోతున్నాం ఒకసారి. దేవుడు చేర్చలే స్థితిని నీకు దిగజార్చట్లే, నీ అంతా నువ్వు దిగజార్చిపోతున్నావు. దేవుడు ఎప్పుడు నిన్ను పైనుంచాలని చూస్తున్నా, కానీ నువ్వు కిందకు జారిపోతున్నావు. పంది తన బురదకు తొలినట్టుగా బంగారు సింహాన్ని పెట్టినా, పందిని బంగారు సింహాసనం కూర్చోపెట్టినా, దాని ముక్కికి బంగారు కడివి పెట్టినా దానికి తెలియదు, బురదే దాని లోకం. అలాగే మనము కూడా పాపమే మన లోకం, పాప జీవితమే మన లోకం అని బ్రతుకుతున్నామా? అయితే ఈరోజు ప్రభు చెప్తున్న మాటని మనం అర్థం చేసుకోవాలి ఒకసారి. ప్రభు ఏం మాట్లాడుతున్నారు, ప్రభు ఏమని మాట్లాడబోతున్నారు ప్రభు అనే విషయం మనం గమనించున్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ క్రియ ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన క్రియగా ఉంటుందనేది మనం ఎరిగి ఉండాలి. ప్రియులారా, చాలా రకాలుగా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. అపోస్తుడైన పౌలు ఎందుకు చెప్తున్నాడు అనే సంఘానికి, ఈ ప్రజలకు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే, మనం వినట్లేదు అని అర్థం. వినేవారిగా లేము, వినలేని వారిగా ఉన్నాం, దాన్ని గ్రహించలేకపోతున్నాం. గనుక మనం గ్రహించలేక ఎలాగున్నామంటే గ్రహింపులేని మనుషుల వలె జీవిస్తున్నాం, గ్రహింపులేని మనుషుల వలె మనం బ్రతుకుతున్నాం. గనుక అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు, పిలుపుని వేడుకునుడి, పిలుపుని వేడుకున్నాడు నపుంసకుడు. అతడు చదువుతున్న లేఖన ఏమనగా, అంటే గొర్రె వతక తేబడను, అంటే గొర్రె బొచ్చు, అంటే గొర్రె వతక తేబడును, గొర్రె బొచ్చి కత్తిరించి వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగునే ఆయన నోరు తెరవకుండా. ఆయన దీనత్వం బట్టి ఆయనకి న్యాయ విమర్శన దొరకక ఆయన సంతానమును ఎవరు వివరించరు? అంటే ఆయన ప్రయాణము ఆయన యొక్క గురించి ఎవరు వివరించగలరు? ఆయన న్యాయం అనేది ఎక్కడైనా ఉందా అని ఆయన వెతుకుతున్నప్పుడు, అది న్యాయం అనేది చెవులు మూసుకున్నట్టుగా, నోరు తెరవలేనట్టుగా పరిస్థితి కలిగి ఉంది అని ప్రభు గ్రహించారు. కానీ ఇక్కడ నపుంసకుడు చదువుతున్నప్పుడు ఇతను మాట్లాడుతున్న మాటలను చదివితే, భూమి మీద తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు ప్రవక్తను ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు?
తన్ను గూర్చియా, నన్ను గూర్చియా, వేరొక గూర్చియా? ఇక నపుస్కుడు అంటాడు, నన్ను గూర్చియా? దేవుని వాక్యం నా గురించి చెప్తుందా, ఎవరి గురించి అని చెప్తుందా? ఈ విషయం మనం చాలా ఆలోచన కలిగి ఉండాలి. ఎవరి గురించి చెప్తుంది అని నపుస్కుడు అడుగుతుంటే, నా గురించి చెప్తుందా? దేవుని వాక్యం నా గురించి మాట్లాడుతుందా వాక్యం, లేదా వేరెవరి గురించి మాట్లాడుతుందని వివరణ తెలుసుకున్నాడు. ఈరోజు చాలా మంది ఆ వివరణ మనకు అక్కర్లేదు. ఎందుకంటే మనం అటువంటి విషయాల్లో పెద్ద సమాధానం చూపించేవారుగా లేవు. ఈరోజు గమనించండి. అయితే పిలుపుని అడిగెను. పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును చదివి అతనికి యేసును గూర్చిన సువార్త అతనికి బోధించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లునొక చోటుకు వచ్చి పౌలు నపుసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించును. పిలుపు, నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తుని దేవుని కుమారుణ్ణి విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. పిలుపు, నపుసకుడు ఇద్దరును నీళ్లలో దిగిరి. అంతట పిలుపు అతనికి బాప్తిసమిచ్చెను. వారు నీళ్లలో బయటికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనుపోవును. నపుసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతను పిలుపును మరి అన్నడను చూడలేదు. అయితే పిలుపు అజేతులో కనపడెను. అక్కడ నుండి కైసరికి వచ్చే వరకు అతడు పట్టణములన్నీ సంచరించుచు స్వార్థ ప్రకటించుచు వచ్చని. ఇక్కడ నపుసకుడు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని అక్కడి నుంచి దేవుడు పేతురును మరుగు చేశాడు. అపోస్తుడును ఇక్కడ సౌలును అంటే ఇక్కడి వ్యక్తిని మరుగు చేసినప్పుడు మరొక చోట కనపరిచాడు దేవుడు. అంటే అందుకే పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము ఎంతగా ఏ రకంగా ఉండాలో అనే విషయం మాత్రం మర్చిపోదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి, తన తలంపును బట్టి దేవుడు ఏదైతే మనకు చూపుతున్నాడో దాన్ని బట్టి నడవాలి, జీవించాలి. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవదేవుడు ఏ రకమైన జీవితాన్ని మనకిస్తున్నాడో అటువంటి జీవితాన్ని మనం కలిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. అందుకే ఇక్కడ పేతురు లేకపోతే ఇక్కడ సౌలు ఈ విషయాల్లో మనం గమనించినప్పుడు పేతురు మాట్లాడుతున్న మాటలు కానీ, సమూయేలు మాట్లాడుతున్న మాటలు కానీ, అపోస్తలుడైన సౌలు మాట్లాడుతున్న మాటలు కానీ మనం గమనించాలి. తన స్థితిగతులు అంతా కూడా సౌలు, అపోస్తలుడైన పౌలు, ఈ రకంగా పేతురు, తర్వాత ఆంద్రియా, వీళ్ళందరూ కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే ప్రభువుని యొక్క వాక్యము నిమిత్తమే. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలను మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు అంటే, అప్పుడు చూడండి ఇక్కడ 29 పిలుపుతో, నీవు ఆ రథముకి పోయి దానిని కలుసుకుని, అంటే పిలుపు ఇక్కడ నపుసకుడుకు వివరణ ఇచ్చాడు. నపుసకుడు దేవుడు ఆత్మతో నింపాడు. నపుసకుని అడుగుతున్నాడు పిలుపు, నీవు నమ్ము, విశ్వాసంగా నమ్మితేనే తప్ప నేను బాప్తీసం ఇస్తాను, లేకపోతే ఇవ్వనన్నాడు. అందుకే ఇవాళ బాప్తీసం నా సంఘం నేను ఎంతమందికి బాప్తీసం ఇచ్చాను, అంతమందికి బాప్తీసానని చెప్పుకోవటం కాదు. అవతల వారు ఇష్టపడి శ్రమను కూడా జయించుటకు నడుము కట్టిన వారికి మాత్రమే ప్రభు బాప్తీసం ఇవ్వమన్నాడు ప్రియులారా. అయితే మనం అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా లేని వారిగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉండక ఇష్టమైన జీవితంలో, ఇష్టమైన బ్రతుకులో బ్రతికిస్తున్నాం. ఇది మానుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి విషయాలు నీకు తగదు అని చెప్తున్నాడు దేవుడు. ఇటువంటి విషయాలు నీకు నడదు అని చెప్తున్నాడు దేవుడు. ఇటువంటి విషయాల్లో ఆలోచన లేదు అని చెప్తున్నాడు దేవుడు ప్రియులారా. కనుక మనం ఆలోచించినప్పుడు ఆత్మ సంబంధమైన క్రియలు ఏదైతే కలిగి ఉన్నామో అట్టి విషయాల్లో దేవుని పట్ల ప్రేమ నమ్మకమును కలిగిన వారిగా ఉండాలి. ప్రియులారా,
దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి, తన తలంపును బట్టి ఏదైతే నమ్ముకున్నాడో, ఏదైతే మరి ఆలోచించాడో దేవుడు, ఆ విషయాలన్నీ కూడా మనం ఆలోచనలో తెచ్చుకోవాలి. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల, నా పట్ల ఏదైతే చూపుతున్నాడో అవన్నీ కూడా ఆత్మ సంబంధముగా కనబడుతూనే ఉన్నాయి. కనుక ఈరోజు మీరు కానీ, నేను కానీ, మనం ఎవరు మాట్లాడినా కానీ ఆత్మ సంబంధంగా మాట్లాడగలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఉద్దేశం కలిగి మాట్లాడగలిగి ఉండాలి. ఆత్మ క్రియలు కలిగి మనం ప్రార్థించే వారిగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన క్రియను బట్టి, తన ఆలోచన బట్టి, తన తలంపును బట్టి మనం అనేకమైన రీతిలుగా ఆలోచనలతో ముందుకు సాగాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడు కూడా మనం ఎలాగ కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు చాలా క్లియర్గా ఎవరిని ఏ రీతిగా ఖండిస్తాడని, నీకు నచ్చితే అంతే తప్ప పలాని ఆయన దగ్గరికి వెళ్ళాను, బాప్తీసం తీసుకున్నాను, పలాని ఆయన దగ్గరికి వెళ్ళాను, మరి ఇలాగ ప్రార్థించాను అని అనుకోకు. నీకు నచ్చి నువ్వురా, నువ్వు ఆలోచించుకో, నువ్వు తలంచుకో, దేవుడు ప్రేరేపణిస్తే రా. ప్రభు నాతో మాట్లాడాడండి, ఎస్ మంచిదే, మాట్లాడు. ప్రభుతో ప్రార్థన చేయాలని మరి చెయ్యి. ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఎన్ని రకాలుగా వాడుకుంటాడంటే అన్ని రకాలుగా వాడుకుంటాడు ప్రభు. అన్ని రకాలుగా నీవు కూడా ప్రవర్తించాలి, అన్ని రకాలుగా నువ్వు జీవించాలి, అన్ని రకాలుగా నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు నీ పట్ల, నా పట్ల విశ్వాసము, నమ్మకమును చూపించేవాడిగా ఉంటాడనే విషయమని మర్చిపోవద్దు. ఈనాడు చాలా మంది అటువంటి విషయాలు లేక ఏదో ప్రార్థన చేస్తున్నాం కదా, ఏదో విషయములు వెళ్తున్నాం కదా, ఏదో నడుస్తున్నాం కదా అనుకుంటున్నాం. ఇక్కడ మీరు గమనించారు లేదు ప్రియులరా, వాక్యం చెప్తున్న మాటలు ఒకసారి చదవండి. 21 వచనం, నీ హృదయము దేవుని సరైనది కాదు గనుక ప్రియులరా, నీ హృదయము సరిగ్గా లేదు కాబట్టి ఈ కార్యములు నువ్వు పాలు పంచుకోలేవు అంటున్నాడు పిలుపుతో. అంటే భక్తుడితో చెప్తున్నాడు పిలుపు. అంటే మనం ఏ కార్యం ఎప్పుడు ఒక సంప్రదాయము, ఒక క్రమము, ఒక దానికి ఒక టైము, ఒక సమయము కేటాయించినప్పుడు ఈ కార్యక్రమంలో అరే నేను గ్రామస్తుని, నేను పట్టణస్తుని, నేను మీ ఊరు వాడినే, మీ ఇంట్లో వాడినే కదా, నేను ఎందుకు పనిచేయను ఈ గ్రామానికి? దేవుడికి అందరూ పనిచేయరు. నీ ఇంట్లో వాడు ఒకడు ఉన్నాడు, నా తమ్ముడే కదా, నువ్వు గౌరవ వెళ్ళిపోయి అందులో చేపెట్టేట పనిచేయవు. దేవుడు పిలుస్తాడు. నీవు నీ ఇంటి వారంటే ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో నీ తమ్ముడు కానీ నీవు వారే అందరూ ఉండొచ్చు. నీవు మాత్రమే అన్నాడు. అబ్రాహం అన్నాడు, అబ్రాహం ఒక్కడే కాదు, అబ్రాహం కుటుంబం పెద్ద కుటుంబం. అబ్రాహం కుటుంబం నుండి బయటికి రమ్మన్నాడు. అబ్రాహం జీవిత ప్రయాణం ఏంటి? ఒక బొమ్మలో విగ్రహాలు చేసుకుని అమ్ముకుని బ్రతుకు దినము. అటువంటి జీవితాన్ని బయటకు తీసుకున్నాడు దేవుడు, పిలుచుకున్నాడు. నేను చూపించే స్థలంకి వెళ్ళిపోమాడు. కట్టు బట్టలతో భార్యను తీసుకుని కుటుంబాన్ని విడిచేశాడు, బంధువులను, గ్రామాన్ని విడిచాడు, ఊరేంటో తెలుసుకోలేకపోయాడు. అటువంటి అబ్రహామునే దేవుడు పిలిచినప్పుడు ఈనాడు నువ్వు నేనంతా గమనించడు. దేవుడు పిలిస్తే మన ఇంటి వారిని ఒకరిని పిలిస్తే మంచిదే. నీవు నీ ఇంటి వారంటే పర్లేదు, మనము మన ఇంటి వారు తరతరాలు దేవుని పనికి ఉపయోగపడతాం, మంచి గౌరవం. నువ్వు నీ ఇంటి వారు దేవుడు నీకే కదా, నీ ఇంటి వారు కూడా గౌరవిస్తాడు. నా తమ్ముడు ఇలాంటి వాడు కదా. ఈ లోకంలో మనం చూస్తున్నాం, అన్నగారు అధికారి అయితే తన అన్నగారు యొక్క బంధుమిత్రులందరూ మావాడని నీట్గా పనులు చేయించుకునే వారు కూడా ఉంటారు. అంటే ఈ లోకంలో జరుగుతున్న క్రియలను బట్టి మాట్లాడుతున్నా, నా సొంత విషయాలు కాదండి ఇక్కడ. అంటే ఇక్కడ ఏమంటే తగిన దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించు, తగిన దాని కొరకు నువ్వు ప్రవర్తించడం ప్రయత్నం చేస్తే నీ తర్వాత నీకు ఆశీర్వాదం బదులు ఏమవుతుంది? శాపం వస్తుంది. శాపానికి చేయి. దేవుడు పిలిచినప్పుడు దానికి నిశ్చయమైతే నువ్వు వెళ్ళు, లేకపోతే ఎలా జీవితం అలా నడుపు. దేవుడు నేనేమి చెప్పించట్లేదు. పాపం మనకు దూరంగా ఉండు. ఎలా మనమే కాదు, క్రైస్తవులే కాదు, పాపం అందరూ దూరం ఉండాలి పాపానికి. అన్యుడైనా, క్రైస్తవుడైనా, బుద్ధుడైనా, సిక్కుడైనా, మరి ఇంకా మరొకరు ఎవరైనా ఎక్కడ మనిషి అనేవాడు పాపానికి దూరంగా ఉండాలి. మతంగా అది ఇక్కడ కావాల్సింది. ఇక్కడ ఏమంటున్నాడంటే మరలా, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు నుండి
ప్రభువుని వేడుకునుడి. ఒకవేళ నీ హృదయాలోచనను క్షమింపబడవచ్చును. ఏమంటున్నాడు? నీవు ఎప్పుడైతే ప్రభువును ఎదుర్కొన్నావో 23వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలని ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఎదుర్కొంటున్నావో 21, 2, 23 అనే మాటలు చెప్తున్న మాటలు ఏమంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ఎదుర్కొని మనసు మార్చుకుని ప్రభువుని ఎదుర్కొంటున్నావో, సౌలు పౌలుగా ఎలా మారాడు అలా మారచ్చు. సౌలు మారడు అనుకున్నాడు, అందుకే సౌలుని అందరిని వాడుకున్నారు. కానీ సౌలు మారిన తర్వాత సౌలు అందరిని వాడుకున్నాడు. ఇతన్ని అందరు వాడుకున్నాడు పౌలుగా ఉన్నప్పుడు, కానీ తిరగబడ్డాడు ఇతను. అంటే తిరుగుబాటు అంటే అందరినీ ప్రభు యొద్దకు పిలవటానికే, చేర్చడానికి పని కట్టుకున్నాడు ఆయన. ఈరోజు నువ్వు అటు పనులు ఉంటే దేవుడు ఖచ్చితంగా పిలుస్తాడు. ప్రియులరా, చాలా మంది దుర్మార్గుడు అంటాం. కానీ ఏదో ఒక రోజు ఆ దుర్మార్గుడు మంచివాడిగా మారితే, అతడు చేసే కార్యాలు చూస్తే అతని జీవితంలో 10 సంవత్సరాలు మిగిలి ఉండొచ్చేమో. అతని జీవిత సంవత్సరంలో 15 సంవత్సరాలు మిగిలి ఉండటం లైఫ్ లో. కానీ ఆ 15 సంవత్సరాలు చేసినది తరములు, తన తర్వాత వచ్చే తరముల అన్నిటికీ కూడా ఆశీర్వాదం సమకూర్చుకుంటున్నాడు. అటువంటి ఆశీర్వాదం నీకుందా? అబ్బాయి లేదు, నా కుమారుడు తర్వాత నా కుమారుడు తర్వాత కుమారుడు అనుభవించాలి. ఏంటి అనుభవించింది? పాపమా? ఆస్తి అంతస్తులా? ప్రియులరా, అందుకనే మొక్కై వంగనిది మానై వంగున అన్నాడు. ఒక సామెత ఉంది మన దేశంలో, సొమ్మొకటిది సోకొకటిది. ఇలాంటి విషయాలు ఎందుకు సామెతగా చిటకాలుగా ఎందుకు వాడుతున్నామంటే, సొమ్మొకటి సోకొకటిది అంటాడు. తల్లిదండ్రులు అత్తమామలు కష్టపడి కూడగడతాడు, ఎవడో వస్తాడు కూతురుని పెళ్లి చేసుకుంటాకు, లేకపోతే ఎక్కడి నుంచో కొడుకు ఒక అదృష్టంగా పుడతాడు. కొడుకే కదనుకుంటాడు, మొత్తం ఉన్నదంతా కూడా ఏం చేస్తాడు? సంపాదించి కోడుకు వచ్చినంత అంటే ఖాళీ చేసి రోడ్డు మీద నిలబెడతాడు. జాగ్రత్త. అందుకే బాధ్యత కలిగి కొడుకు పుట్టినా, అల్లుడు వచ్చినా, ఎవరు వచ్చినా బాధ్యత కలిగి మనుషుల్ని ఎంచుకోండి. బాధ్యత కలిగి దేవుడు బిడ్డలను మనం కోరండి. బాధ్యత కలిగి మా బిడ్డలను పెంచాలని ఆశ కలిగి ఉండండి. అప్పుడే దేవుడు నిన్ను, నన్ను, మనందరిని కూడా ఏం చేస్తాడు? బలపరుస్తాడు. గనుక మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు, అంటే ఆలోచనలో జాగ్రత్తగా ఉండినప్పుడు మనం ఖచ్చితంగా ఆత్మ తలంపులు కలిగి ప్రార్థన చేసేవారిగా ఉంటాం. గనుక మనం చాలా విషయాల్లో అనేకమైన రీతిగా మాట్లాడుతూనే ఉంటున్నాం. ప్రియులరా, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ఇంకో మాట ఏమంటాడు 23వ వచనములో, నువ్వు ఘోర దుష్టత్వంలో దుర్నీతుల బంధకములో ఉండునట్లు ఈయన ఘోరమైన జీవితంలో దుష్టత్వంలో నువ్వు ఉన్నట్లు నాకు కనబడుతుంది అన్నాడు ప్రభు. అప్పుడు పిలుపు అడుగుతున్నాడు, ఇలాగా ఉన్నారా? అవును. ప్రియరా, మనం ఎందుకుండా అంత ఘోరమైన స్థితిలో ఎందుకున్నాం అంటే, ఇక్కడ ఏమంటున్నాడు? అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకునేడని చెప్పాను. అంతటా వారి సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేముకు తిరిగి వెలుచు సమరయుల అనేక గ్రామములో సువార్త ప్రకటించొచ్చి వచ్చిరి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి కాజాగు పోవు అరణ్య మార్గమును కాసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళును. అంటే ప్రియులారు, ఇక్కడ మనం ఆల్రెడీ ముందు చదువుకున్నాం. నపుంసకుడు ఆత్మ తలంపులు ప్రేరేపణ కలిగి ఉన్నాడు. దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టిపోతున్నాడు. కాబట్టి నీవు గాజా యొక్క పొలుమూరులోకి వెళ్ళి కాసుకును. నపుంసకుడు అప్పుడు రథాల మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అతడు ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథం చదువుకుంటాడు. అప్పుడు అతడు వివరణ ఇవ్వటానికి దేవుడు పంపించాడు. పిల్లరా, మన పిలుపును ఈ విషయాలన్నీ కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ నపుంసకుడుకు బాప్తిసం ఇచ్చాడో పిలుపు మరుగైపోయాడు. అక్కడ మరొక రాష్ట్రానికి, మరొక దేశానికి దేవుడు తీసుకెళ్లి సువార్త ప్రకటించుకున్నాడు అనుకోండి. అయితే మనము ఈవేళ నపుంసకుడు అంటే మీకు తెలుసు కదా, ఎవరు? వివాహం చేసుకోలేడు, కుటుంబంతో గడపలేడు, నపుంసకుడు. ఊరు బయటికి నపుంసకుడు అంటే మన తెలుగు భాషలో మీన పదం పలకలేని కానీ మీకు అర్థమవుతుంది, నపుంసకుడు అనే పదం. ప్రియులరా, ఇటువంటి వారు కూడా ఈనాడు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. మీకు తెలుసు,
ఒక లేడీగా ఉండి నపుస్సుకుడు అనే ఒక పేరు కలిగిన ఒకరు సువార్త ప్రకటిస్తారు. అనేక దేశాలకు సువార్త ప్రకటిస్తుంది. అయితే ఈ మాటను ఎందుకు చెప్తున్నా అంటే నపుస్సుకుడు అనే వివరణ మీకు తెలియాలని ఈ మాట మీకు చెప్తున్నాను. కాబట్టి గమనించండి, దేవుడు మనుషులు మనం సహకరించకపోతే ఏమైనా అటు ఇటు కాని వాళ్ళు ఏదికి కాని ఉపయోగపడిన వాళ్ళు కూడా తీసుకొచ్చి నిలబెడతాడు. అందుకే చెప్తున్నాను, గుడ్డివాడి చేత సువార్త ప్రకటించిన దేవుడు, మూగవాడి చేత గొప్ప క్రియలు చేసిన దేవుడు, ఏమంటే అవయవాలు సరిగ్గా లేని వాడి చేత సువార్త ప్రకటిస్తాడు. ఇప్పుడు అతను 50-60 దేశాలు తిరుగుతున్నాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఖాళీ మొండబోట ఉంది, చిన్న కొంత శరీరం. తీరా చూస్తే 2.5 అడుగులున్న ఆ దేహమే కనపడు. దాంతో నోరు ఉంది కాబట్టి ఆ నోటుతో ఎన్ని రకాలుగా చెప్తున్నాడో ఆయన. దేశాలు సంచరిస్తున్నాడు, పేదవారికి సాయం చేస్తున్నాడు. గమనించండి ఒకసారి. ఏమన్నా తెలుసా, అన్ని ఉండి మీరు చేయలేకపోతున్నాడు, ఏమీ లేని నేను చేస్తున్నాను, రండి నాతో పయనం చేయండి అని అనేకులను కూడగడుతున్నాడు. ఈరోజు నీవు నేను మనమందరూ ఆత్మ సంబంధంగా నడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ప్రార్థన చేసే కృపను దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి నీ కొందనాలు, ప్రేమగల రక్షకానికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. సమయంలో నీ వాక్యమును బట్టి నీ ఆలోచన బట్టి మేము మాట్లాడుచుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు మాకు దయచేసి మా దేశ ప్రజలకు, మా దేశ నాయకులకు, మా దేశ పెద్దలకు సమకూర్చండి, ఆదరణ దయచేయండి. నీ ఆత్మతో నింపండి, నీ మేలుతో సమకూర్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఓ దయగల తండ్రి నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యము చేత నింపి బలపరిచి మహిమ పొందమని ఆత్మరూపు రక్షణకర్త అనే దేవదేవుని నామములు అడుగుచు బ్రతిమాలుచున్నాను, ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో తండ్రి ఎవరైతే నాయన మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద నేల మీద పనులు చేయుచున్నారు ఎవరైనప్పటికీ నువ్వు తోడై నీ ఆత్మతో నింపి బలపరచు నడిపించును గాక. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు కలుగును గాక. తల్లి బిడ్డకు క్షేమము కలుగును గాక. గుడ్డివారు, చెవిటివారు, మోగవారు, వికలాంగులు, అవయవాలు సరిగ్గా లేనివారు, అనాథులుగా, అభాగ్యులుగా బ్రతుకుతున్న వారికి నీవే ఆదరణ, ఆత్మ తలంపులు కలుగును గాక. దేవా, వివాహం కావలసిన వారికి వివాహం జరుగును గాక. వివాహం కారకు ఎదురు చూస్తున్న వారికి సంబంధాలు త్వరగా వారి కలుగును, అందించబడును గాక. దేవా, వివాహం కలిగిన వారు వారి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారి బిడ్డలకు కలుగును గాక. ఆర్థికంగా చితుకుపోతున్న వారు ఆర్థికంగా బలపడుదురు గాక. శాంతి సమాధానం లేని వారికి వారి కుటుంబాలు, వారి కుటుంబ యావత్తుకును శాంతి కలుగును గాక. దేశాల పట్ల, ప్రజల పట్ల, సంఘాల పట్ల, నాయకుల పట్ల ప్రశాంతమైన వాతావరణం, న్యాయము, అలాగే శాంతి సమాధానము కలగజేసి నడిపించి బలపరచమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయొచ్చు స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ, సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు పరలోక యొక్క ప్రార్థన నడిపింపు సదా మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.